మన రాష్ట్రం గురించి మాట్లాడతాం, తెలుగు వాళ్ళ గురించి మాట్లాడతాం, గతంలో జరిగిన అన్యాయాల గురించి, ఈరోజు జరుగుతున్న అన్యాయాల గురించి, రేపు జరుగుతున్న ఒక కుట్రల గురించి మనం ఎప్పటికప్పుడు మన కోసంలో మాట్లాడుతున్నాం. కానీ బేసికల్లీ నేను ఒక రాయలసీమ వాడిని, కర్నూలు జిల్లాకు చెందిన వాడిని. ఏదో ఒక తెలియని విషయం నన్ను బాధపెడుతుంది ఏది అంటే, రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రులకు మనసు రావట్లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 22 టీఎంసీలతో ఏమవుతుందండి అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. నాకు నచ్చలే. ఒక్క టీఎంసీ కూడా నీరు అవసరము, ఆ నీరుతో వ్యవసాయం చేసుకొని రైతులు బాగుపడతారు అని ప్రపంచంలో గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు చెప్తుంటే మన విజనరీ బాబు గారు ఏం చేస్తారండి 22 టీఎంసీలతో అని ఇష్యూని డైల్యూట్ చేయడానికి ట్రై చేశాడు. నాకు అది ఎందుకు డైజెస్ట్ అవ్వట్లేదు ఈ విషయం. కాబట్టి నేను ఒకటి డిసైడ్ అయ్యా, ఖచ్చితంగా ఈ విషయాన్ని రాయలసీమ వాసులకు తెలియజేయాలనుకుంటున్నాను. రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఈ విషయం పట్ల స్పందించాలని నేను కోరుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఏ రాజకీయ నాయకుడు ఈ విషయం పట్ల మన రాయలసీమకు న్యాయం చేస్తాడు, ఏ రాజకీయ నాయకుడికి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో, ఏ రాజకీయ నాయకుడి పేరైతే ఎక్కువ సార్లు నాకు కామెంట్ సెక్షన్లో కనబడుతుందో, వాళ్ళు ఏ పార్టీకి చెందినా కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా సరే ఈ విషయం పట్ల స్పందించేలా, ఈ విషయం పట్ల నిలబడేలా నేను చేస్తాను.